హాయ్. హలో. నమస్తే. నేను మీ తూర్పుగోదావరి జిల్లా అన్వేషకుడు. ఈరోజైతే మనం కాకినాడ జిల్లా శ్రీహెచ్ అగ్రహారంలో అయితే ఉన్నాము. ఇక్కడ గత శనివారం అయితే మధ్యాహ్నం ఇక్కడే జాహ్నవి 2 సంవత్సరాల పాప అయితే ఇక్కడే ఈ పామాయిల తోటల నుంచి ఆడుకుంటూ అటేపు అయితే అదృశ్యమైంది. ఇక్కడి నుంచి అయితే ఎటు వెళ్ళింది అయితే తెలియని పరిస్థితి. ఇక్కడైతే బంధువులు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, అందరూ కూడా ఇక్కడైతే చాలా అయితే బాధపడుతున్న అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఈ రోజైతే మాత్రం ఈ రోజు నుంచి గత 3 రోజుల నుంచి కూడా ఇక్కడ పోలీస్ సిబ్బంది కావచ్చు, అలాగే ఫారెస్ట్ అధికారులు కావచ్చు, అలాగే ఫైర్ సిబ్బంది కావచ్చు, అలాగే అనేక డిపార్ట్మెంట్లు ఇక్కడ ఇంచుమించుగా ఈ రోజు ఇప్పటికీ కూడా 200 మంది ఈ కొండ చుట్టూరు 40 కిలోమీటర్లు అణువును కూడా ప్రతి దగ్గర కూడా ఎక్కడ కూడా మిస్ కాకుండా అయితే చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అన్ని కోణాల్లో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి అయితే మనం ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. పేరు శంకర్ భవాని అండి. మా ఆయన గారి పేరు శంకర్ గణేష్. మిస్ అయిపోయిన అమ్మాయి పేరు శంకర్ జ్ఞానేశ్వరి. నాకు 2 ఆడపిల్లలండి. నేను చేసుకున్నది లవ్ మ్యారేజ్. మ్యారేజ్ అయ్యి 4 ఇయర్స్ అవుతుంది. ఫోర్త్ ఇయర్ వస్తుంది. మా ఫ్యామిలీ సైడ్ నుంచి అయితే గొడవలు ఏమీ లేవండి. మా అమ్మాల సైడ్ నుంచి గొడవలు ఏమీ లేవు. అత్తాల సైడ్ నుంచి గొడవలు లేవు. అంతా ఓకే, బాగానే చూసుకుంటున్నారు. ఏంటంటే శనివారం ఉదయం నుంచి మాతోనే ఉందండి. ఉదయం నుంచి ఉండి 11:30కి వాళ్ళ నాన్న వేరే దగ్గరికి వెళ్తే వెనకాలే తీసుకెళ్ళాడండి. వెనకాల తీసుకెళ్తే అక్కడ ఇద్దరు ఆడుకున్నారు, మళ్ళీ తీసుకొచ్చారు. నేను మా చిన్న అమ్మాయికి స్నానం చేపిస్తుంటే బుజ్జమ్మని చూసుకో, నేను పని మీద పక్కకు వెళ్తున్నాను, పని ఉందా అన్నాడండి, కొబ్బరి బొండాలు తీయడానికి. నేను అనుకున్నాను ఈ అమ్మాయిని ఇంట్లో వేసి రావచ్చు కదా, బట్టలు వేసి రావచ్చు కదా, ఆడుకుంటారులే, ఏమైపోద్ది అని నేను అనుకున్నాను. ఇంకొకటి అనుకున్నాను, ఇంకా తోటలోనే ఉన్నాడు కదా వాళ్ళ నాన్న, ఇంకా అక్కడికే వెళ్ళి ఉంటది, కుక్క పిల్ల ఉందండి వెనకతల, ఇంకా అక్కడికే వెళ్ళి ఉంటది, వాళ్ళ నాన్నతో పాటు ఉంది అని నేను అనుకున్నాను సార్. నా ఇంటికి అప్పు చెప్పేసాను కదా, వాళ్ళ అమ్మ దగ్గరే ఉందని వాళ్ళ నాన్న అనుకున్నాడు సార్. ఎవరి దగ్గర ఉందని వాళ్ళు అనుకున్నాను. ఇద్దరు దగ్గర ఉన్నదని అనుకున్నాను సార్. అప్పటికి కూడా పాప కనిపించలేదన్న, మిస్ అయిందన్న ఇది కూడా మాకు తెలియదు సార్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మాకు ఎలా తెలిసిందంటే, మొన్నంటే ఒక అతను వెళ్తుంటే ఆ అమ్మాయి ఏమో కుక్క పిల్ల అమ్మాయి నించున్నారంటండి. నించుంటేనేమో అతను అమ్మాయిని తీసుకొస్తుంటేనేమో కుక్క అడ్డుపడ్డదండి, తీసి రానివ్వలేదండి. అతను భయపడి ఊళ్ళోకి వెళ్ళి ఊళ్ళో అబ్బాయి వాళ్ళతో చెప్తే అవన్నీ ఏమో 3 అబ్బాయిలు తీసుకుని వచ్చి ఎక్కడైతే చెప్పాడో అదంతా ఎదుగుతూ వచ్చారండి. నెతికి నా ఇంటి దగ్గరకు వచ్చి చెల్లి అని పిలిచి, చెల్లి మీ అమ్మాయి ఏది అని అడిగితే, అన్యా వాళ్ళ నాన్న దగ్గర ఉందా అన్యా అన్నానండి. వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి అడిగితే నా దగ్గర లేదు, వాళ్ళ నాన్న దగ్గరే ఉందని, నా దగ్గర లేదు వాళ్ళ అమ్మ దగ్గరే ఉందని ఆ అబ్బాయి అన్నాడండి. మరి వెళ్ళడం అయితే వాళ్ళ నాన్న ఏ తావున వెళ్ళాడో ఆ తావునే వెళ్ళిందండి. మరి ఈ మధ్యలో ఏం జరిగిందో ఏమైపోయిందో తెలియదు. కానీ మాకు డౌట్ ఏంటంటే, చిన్న ఆచూకి పాప బయటికి వెళ్ళిందన్న తెలియడానికి అక్కడ తోటకు సంబంధించిందేనండి. అక్కడ పింఛింగ్ వైర్ ఉంటే ఆ పింఛింగ్ కి కుక్క వెంట్రుకలను, మా పాప తల వెంట్రుకలును చిక్కుకున్నాయంటండి. ఆ ఆచూకి తెలియడం వల్ల పాప బయటికి పోయిందా, ఊళ్ళో ఇంటి తోటలోనే ఉందా, లేదా కొండ మీద ఉందా, ఎవరైనా తీసిపోయారా తెలియలేదండి. ఎటు కాకుండా అయిపోయిన పరిస్థితి. శనివారం మధ్యాహ్నం నుంచి అండి ఈ రోజు వరకు అలా శనివారం సాయంత్రం వరకు చూసి తోటలోనే ఉంటది కదా అని మా ఊళ్ళందరూ ఎదిగితే, ఊళ్ళో వాళ్ళందరూ మా ఊళ్ళందరూ ఎదిగితే ఎక్కడా కనిపించలేదండి. ఎవరి మీద అనుమానం అంటే మాకంత గొడవలు జరిగి అంత లేదండి. మరి మాకు తెలిసినవి ఏమన్నా అయితే, మరి మా ఆయనకి ఏమన్నా గొడవలు ఉన్నాయో, ఫ్రెండ్స్ లో ఎవరన్నా ఉన్నారో అంతవరకు నాకు తెలియదండి. మా ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ, అత్తాల సైడ్ నుంచి కానీ ఏ ప్రాబ్లం లేదండి. అంతా ఓకేనండి, బాగానే చూసుకుంటున్నారు మమ్మల్ని అయితే. కానీ ఏంటంటే అక్కడ పిల్ల వెంట్రుకలు కనిపించడం వల్ల ఎక్కడికైనా బయటకు మిస్ అయిపోయిందో, లేకపోతే తోటలోనే
తోటలోనే ఉందో తెలియట్లేదు. తోటలో ఉంటే శనివారం సాయంత్రం 6 గంటలకి పోలీస్ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ చేశాను. పోలీసులేటి, పోలీస్ కుక్కలేటి, స్క్వాడ్ ఏటి, ఫారెస్ట్ వాళ్ళేటి మొత్తం అందరూ డ్రోన్ కెమెరాలో వచ్చేయండి. మొత్తం అంతా గాలిచ్చేసారు. ఈ 40 ఎకరాల తోట చెట్టుకి పుట్టకి ఆకాకి చూసారండి. కొండ మీద ఉన్నది అని మేము అనుమానం చెప్తే కొండ మీద కూడా చూసారండి. మరి ఇంకెక్కడా కనిపించలేదండి. మరి ఏమైపోయిందో తెలియదండి పిల్ల అయితే. ఆ రోజు కండి ఈ రోజు వరకు ఈ 3 రోజుల నుంచి కూడా డిపార్ట్మెంట్ అలా తిరుగుతూనే ఉందండి. ఛానళ్ళోళ్ళు కూడా వచ్చారు. డిపార్ట్మెంట్ తిరుగుతుంది. స్క్వాడ్ వచ్చారు. ఆర్మీ వచ్చింది. మరి ఏమైపోయిందో, బయటకేం మిస్ అయిందో, ఏమైపోయిందో తెలియట్లేదండి. ఏదోటి చేసి మీరే, మీ డిపార్ట్మెంట్ వాళ్ళే, మీ టీవీ వాళ్ళే మా పిల్లని మాకు అప్పచెప్పాలి. మీ మీదే నమ్మకమేనా? నాకు ఏ పాపము ఏ పుణ్యమో తెలియదండి. మీరే అప్పచెప్పాలి. మీ చేతుల్లోనే పెట్టేవండి మా పిల్లనైతే. ఇక మీకు ఇచ్చేమని అనుకున్నాం. మీరే తిరిగి అప్పచెప్పాలి.